కానీ చాలా అడ్వాన్స్ అయిపోయారు బ్రో వాళ్ళందరూ. అంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళన్నా, ఏమన్నా కూడా మా మదర్స్ గాని, ఫాదర్స్ గాని ఎన్ని గొడవలైనా అట్‌లీస్ట్ కలిసుండాలి. కలిసుండాలి అనే పాయింట్‌లో ఉంటది. వీళ్ళ విషయానికొచ్చేసరికి చిన్న గొడవైనా కూడా బ్రేకప్. బ్రేకప్. ఒకవేళ పెళ్లయినోళ్ళు డివోర్స్. డివోర్స్. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వాళ్ళతో గొడవైతే వాళ్ళతో డివోర్స్ తీసుకోవడం, లేదా ఒక డబ్బున్నోడిని చూసుకోవడం. ఈ సర్కిల్ ఎక్కువ తిరుగుతుంది ఇప్పుడున్న ఇదిలో. ట్రూ. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ లివ్ ఇన్ ట్రూ. రిలేషన్‌షిప్స్ గాని, ఈ రిలేషన్‌షిప్స్‌లో వచ్చే గొడవలు గాని, వెంటనే ఇమ్మీడియేట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో గొడవైన వెంటనే బ్రేకప్ ఆర్ ఇంకో పెళ్లి చేసుకుందాం అనే డెసిషన్స్ గాని, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రూ కదా! నేనన్నట్టుగా మన సిస్టమ్స్‌లో, మన భారతీయతలో మ్యారేజ్ సిస్టమ్ చాలా పవర్‌ఫుల్. హ్మ్. దాన్ని దెబ్బకు కొడతారు. ఖచ్చితంగా కొడతారు. ఆల్రెడీ కొట్టేసారు. కొడతారు. ఖచ్చితంగా వస్తుందది లోపలికి. హ్మ్. దానికి మనం ఏదైనా అగెయిన్స్ట్‌గా చెప్తే, అసలు మనని విక్టిమైజ్ చేసేసి, మనం ఎంత దారుణమైన మనుషులం అనేటట్టుగా మాట్లాడతారు. హ్మ్. భరించాలా? వాడన్న మాట నేనెందుకు భరించాలి? నాకు ఇండిపెండెన్స్ ఉంది. నాకు డబ్బులున్నాయి. ఈ టైప్‌లో. అండ్ ఇదంతా స్ట్రాటజీ. మనం నమ్మము, మనం చెప్తే అర్థం కాదు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. దట్ ఫస్ట్ థింగ్ మనవన్నీ చెరిపేసుకుంటూ వస్తారు. మన మన విధానము, మ్యారేజ్ కల్చరు అవంతా చెరిపేసుకుంటూ వచ్చారు. తర్వాత ఇప్పుడు నా ఇష్టం లేకపోతే కలిసి ఎలా ఉంటామండి అని వస్తారు. హ్మ్. అవును, ఇష్టం లేకపోతే కలిసి ఏమేమి ఇష్టం ఉంటే ఎన్ని రోజులు అలా ఇష్టపడితే ఇంకది నెవర్ ఎండింగ్. సో అలా చిన్న చిన్న పాయింట్స్ కూడా సెపరేట్ అయిపోవచ్చు అనేటట్టుగా మనం తయారు చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఎక్కడ నేను చెప్పాక హాఫ్ నాలెడ్జ్ వెస్టర్న్ సిస్టమ్ అక్కడ అంతే. ఫిఫ్త్ హస్బెండ్, మై ప్రీవియస్ ఫాదరు, మై నెక్స్ట్ ఫాదర్, ఈ టైప్లో ఉంటారు అక్కడంతా. సో ప్రీవియస్ ఫాదరు అలాగా మనకి ఎలా అయిపోతున్నాయి, ఈజ్ మై ఫిఫ్త్ హస్బెండ్, షీజ్ మై సిక్స్త్ వైఫ్ అన్నట్టు అలా మారిపోతుంది ఇక్కడ. హ్మ్. అది తీసుకొస్తున్నారు. నేనంటాను, ఎవరైనా మరీ నార్సిస్టిక్ ఉన్నాడు, వాడు రోజు వచ్చి తాగి కొడుతున్నాడు, ఆమె ఊరికే టార్చర్ పెడుతుంది, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కరెక్ట్. అలా కాకుండా చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే ఎప్పుడు చెప్తానన్నమాట, ఒక్కసారి మ్యారేజ్ అయిపోతే యు ఆర్ కమిటెడ్. ఒక్కసారి యు ఆర్ వన్ టీమ్గానే ఆడాలి గేమ్. ఈ వన్ టీంలో యూ అండ్ యువర్ వైఫ్ అంటే వన్ టీమ్. నీకు మీ అమ్మ నాన్న కూడా ఆ టీంలోకి జాయిన్ అవ్వకూడదు. హ్మ్. యు ఆర్ వన్. మీ ఇద్దరు టుగెదర్ అంతే. గుడ్ ఆర్ బ్యాడ్, ఎస్ ఆర్ నో, మీ ఇద్దరు ఒక టీము, మిగతా వాళ్ళందరితో సెకండ్.